అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మసాలా స్వీట్ కార్న్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోనూ సినిమా థియేటర్స్లోనూ తయారు చేసినట్టుగా ఇంట్లోనే మనం మసాలా స్వీట్ కార్న్ని రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ రెసిపీలో చూద్దాం. ఈ వంట తయారీ కోసం కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు 200 గ్రాములు, వెన్న 100 గ్రాములు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, చాట్ మసాలా పొడి 1 టీ స్పూన్, వేయించుకున్న జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా కొద్దిగా నీళ్ళని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మొక్కజొన్న పొత్తుల గింజల్ని వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించకూడదు, ఎందుకంటే ఇవి త్వరగా ఉడికిపోతాయి కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. ఒక 5 నిమిషాలు ఇవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టి వేడి చేయాలి. అది కాస్త వేడైన తర్వాత వెన్న వేసి కరిగించుకోవాలి. వెన్న బాగా కరిగేంత వరకు వెయిట్ చేయాలి. వెన్న మొత్తం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న పొత్తుల గింజల్ని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులో వేయించుకున్న జీలకర్ర పొడి వేయాలి. ఆ తర్వాత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. చాట్ మసాలా పొడి వేయాలి. కొంచెం స్పైసీ కావాలనుకుంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లేదంటే మైక్రోవేవ్లో కూడా పెట్టి ఒక 15 సెకండ్ల పాటు మైక్రో మోడ్లో ఉంచుకోవచ్చు. అంతే, ఎంత రుచికరమైన మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. థియేటర్స్లో అలాగే మాల్స్లో తయారు చేసినట్టుగా ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాము. కావాలంటే దీనిపైన నిమ్మకాయ పిండుకోవచ్చు. ఈ రుచికరమైన మసాలా స్వీట్ కార్న్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.